ఒక పొలిటీషియన్గా ఉన్నారు, మీరు విద్యాధికులు, మీరు ఈ విధంగా శాపనార్థాలు పెట్టడం అనేది ఉన్న విషయం చెప్తున్నా, అట్లా కాదు. వాళ్ళ కడుపు అంటే అనేది హేతుబద్ధంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో. మీరు కేసీఆర్ గారి కుటుంబానికి శాపనార్థాలు పెట్టడం సరే, అది శాపనార్థాల విమర్శల. ఒక్క నిమిషం సార్, నేను ఒక మాట ఇక్కడ యాడ్ చేస్తాను. కేసీఆర్ గారికి నేను శాపనార్థాలు పెట్టట్లే. ఉద్యమ కాలంలో చనిపోయిన ప్రతి ఒక్కరు ఉద్యమం కోసం మరణించిన త్యాగ నిరతులు, అమరులని అక్కడ ఉన్నటువంటి స్థానిక సైనిక నాయకులు దండాలు వేయడం, ఆ రోజు దాన సంస్కారాలకి ఏర్పాట్లు చేయడం అంతవరకు చేశారు. దాని తర్వాత ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అదే కోరుకుంటారు కదా, తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది అమరులైనరు. ఆ మాట ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తే వాళ్ళ త్యాగాల పుణ్యమానే వచ్చినామని చెప్పి ఈయన పోరాటాల వల్ల అని ఆయన కూడా ఏ రోజు చెప్పుకోలే పాపం. అయితే ఆ త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను ఒక పెద్ద కొడుకుగా తెలంగాణ ఉద్యమ ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద ఉన్నదా లేదా? 1200 మంది కుటుంబాలు, 1200 మంది అమరులైనని నాడు ప్రచారం చేసి ఈరోజు 483 మందికి మాత్రమే అమరవీరులుగా గుర్తించి 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది, అమరవీరుల కుటుంబాలు 1200 మందికి, అమరవీరులందరికీ అంటే 1200 మందికి 10 లక్షల ఆర్థిక సాయం చేస్తాము, ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, భూమి లేని వాళ్ళకి దళితులతో సరిపోను 3 ఎకరాల భూమి ఇస్తామని వాగ్దానం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చి 1200 మంది చనిపోతే 483 మందికి ఇచ్చి మిగిలిన దాదాపు 700 మందిని గాలికి వదిలేస్తే వాళ్ళ కడుపు కోత వీళ్ళకి దాకదా అని నేను అడుగుతున్నా. నేను శాపనార్థం, ఇది నా వ్యక్తిగతం కాదు. వాళ్ళే అంటున్నారు, అయ్యా అప్పుడు వచ్చి మీరే కదా కండువాలు కప్పింది, అప్పుడు వచ్చి మీరే కదా ఈయన ఉద్యమకాడు ఉద్యమం కోసం చనిపోయిందని ఇప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఒక మాట అన్నారు. అంటే మీరు ఇందాక ఏమన్నారంటే ఎవరు జైలుకి వెళ్ళారు, హరీష్ రావు గారు వెళ్ళారా, కేటీఆర్ గారు వెళ్ళారా, కేసీఆర్ గారు వెళ్ళారా అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి దాదాపు మృత్యుముఖం దాకా వెళ్ళి బయటకు వచ్చారు. దానివల్లనే కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించినటువంటి విషయం మీకు తెలుసు. ఏదైతే డిసెంబర్ 9 నాడు హడావుడిగా ఒక ప్రకటన చేశారో దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారే. అంటే ఆయన తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేతని ఆయన ఏనాడు మీరు జైలుకి వెళ్ళారు, అసలు త్యాగాలు లేవు అని అనడం ఎంతవరకు సబబు? అంతకుముందు కూడా ఆయన అనేక పర్యాయాలు తన పదవుల్ని తృణప్రాయంగా వదిలివేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. దీన్ని మీరందరూ అంటే ఇవాళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో, ఆ కుటుంబం మీద కడుపు మంటతో వాళ్ళు చేసినటువంటి త్యాగాలని మీరు ఏ విధంగా మీరు దాన్ని దుష్ప్రచారంగా కింద చేసి అసలు వాళ్ళు ఏమీ చేయలేదు, అయాచితంగా వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చేసారు అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ అంటారా? సుదీర్ఘకాలం పాటు ఈ దేశానికి రాష్ట్రానికి అధికారం చెలాయించిన పార్టీగా, రాజకీయాలు నేర్పినటువంటి పార్టీగా మేమేదో ఓడిపోయామో అవతల వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చారని అక్కసు వెళ్ళగెక్కేంత దుర్నీతి రాజకీయ ఆ దిగజారుడుతనానికి కాంగ్రెస్ ఎప్పుడూ పాల్పడిన ఘటన మీరు చూడలేరు కూడా. అది మా పార్టీ సంస్కృతిలో కూడా లేదు. కానీ ఏ ఆశల మీద అయితే ప్రజల్ని ఏ ఆశల పల్లకిలో అయితే ఊరేగించి దళితులకు 3 ఎకరాలని డబుల్ బెడ్రూమ్లని లేదంటే అమరవీరులను ఆదుకుంటామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయ మాటలు చెప్పి కల్లబల్లి మాటలు చెప్పి ఈరోజు కాంట్రాక్టర్లకు మొత్తము పరదలు పరిచి సంచులు దొంగలకు కాంట్రాక్టర్లకు సంచులు మోసి సామాన్య ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కాబట్టి మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యత వాళ్ళ వైపు కొట్లాడుతున్నాం. ఇది క్లారిటీ. వాళ్ళ మీద మాకు ఏ రకమైనటువంటి అక్కసు ఉండబోదు. చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు కాంట్రిబ్యూషన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుర్తించలేకపోతున్నది? తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ హైజాక్ చేసిండు. తెలంగాణ ఉద్యమానికి మూలకర్త, సిద్ధాంతకర్త కేసీఆర్ కాదు. ఆయన రాజకీయ మనుగడను కాపాడుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక దుకాణాన్ని పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఇది 100కి 100 రూపాయలు చెప్తాను. ఎందుకంటున్నా అంటే ఆనాడు 69 ఉద్యమం కానీ 72 మధ్యలో వచ్చినట్టు మలిదశ ఉద్యమం కానీ ఆ తర్వాత 90 దశకంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలతో కలిపిన తెలంగాణ, మా రోజు వీరన్న, బెల్లి లలిత వీళ్ళందరూ కలిసి చేసిన పోరాటాల, ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాము, బియ్యాల జనార్దన్ రావు వీళ్ళందరూ చేసినటువంటి పోరాటాలు ఒక స్టేజ్ని క్రియేట్ చేస్తే వీళ్ళందరి దగ్గర ఉన్న రీసోర్సెస్ను, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను, సంపదను వాడుకొని ఆయనకాయన లీడర్ ప్రయత్నం చేశారే కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టలేదు. నెంబర్ వన్ ఉన్న తెలంగాణ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి ఒక పార్టీ పెట్టుకున్నాడు.
పార్టీలో పదవులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది మన అందరికీ తెలుసు. అదే అట్లా కదా మహేష్ గారు, నేను ఆడికే వస్తున్నా. అయితే కేసీఆర్ గారు చేసిన త్యాగం ఏముంది దీనిలో? ఎవరన్నా ఉద్యమం అంటే స్వతంత్రోద్యమం నాడు మాట చెప్తున్నా అంటే ప్రజలు కూడా అర్థం కావాలని. స్వతంత్రోద్యమం నాడు గాంధీజీ గారు గొప్ప శ్రీమంతుడు, నెహ్రూ గారు గొప్ప శ్రీమంతుడు, నెహ్రూ గారు తండ్రి గారు కూడా గొప్ప శ్రీమంతుడు. స్వతంత్రోద్యమానికి వాళ్ళ మొత్తం ఒంటి మీద ఉన్న బట్టలు కూడా త్యాగం చేసి తిరిగిండ్రు వాళ్ళు. అంటే ఉన్న ఆస్తులు మంచులా కరిగిపోయినటువంటి పరిస్థితి. ఉద్యమం కోసం కాంట్రిబ్యూట్ చేశారు, అప్పచెప్పిండ్రు, ప్రజల మేలు కోసం అప్పచెప్పిండ్రు. అట్లాంటిది ఈ నాయకుడు, ఆయనకు గుంటోడు భూమి లేదు అంతకుముందు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయకముందు ఎక్కడన్నా ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉండొచ్చు, కానీ ఉద్యమ నాయకుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు, ఆ పిల్లల్ని అమెరికాలు చదివించినాడు, మంత్రిగా ఉన్నాడు, ఎవడు చదివించలేడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, దాని గురించి నేను ప్రస్తావిస్తలేదు. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాతనే 65 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే హిమాన్షు అనే మోటార్ కంపెనీ పెట్టుకున్నారు. మొన్న పోలీసు వాళ్ళకి అమ్మినాయి అవే, వితౌట్ టెండర్ బండ్లమ్మి. గూడుపుటాని వెంకయ్యనాయుడు గారి కొడుకు హర్ష టయోటా, కేసీఆర్ గారి కొడుకు తారక రామారావు మన ఐటీ శాఖ మంత్రి యొక్క హీరో హోండా మోటార్ కంపెనీ ఏదైతే ఉందో ఆ డీలర్షిప్ ఉన్న దాని మించలే పోలీసులకు బండ్లు ఇచ్చారు. ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఈమె కవిత గారు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నది. హరీష్ రావు గారు ఏదో ఛత్తీస్ అని ఆ హోటల్ ఈ హోటల్ అని హోటల్ వ్యాపారం పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకొని బతికినోళ్ళు, తెలంగాణ ఉద్యమం పేరుతో సంపాదించుకున్న వాళ్ళు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ముఖ్యమంత్రిని విమర్శించి సాయంత్రం వచ్చి పనులు చేపించుకొని పోయిన వాళ్ళు వీళ్ళేం సక్కని పూసలు కాదు. తెలంగాణ ప్రజలకు తెలవాలని కుల్లా చెప్తున్నాను. అఫ్కోర్స్ ఇది నేను ఓపెన్గా చెప్పినందుకు ఏదైనా జరగవచ్చు, కానీ ఏది జరిగినా ఎదుర్కోవడానికి నేనున్నాను, పార్టీ ఉంది, ప్రజలు ఉన్నారు. ఏం జరగచ్చు తెలంగాణ ఉద్యమానికి నేనేమని చెప్తున్నా, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు గారు ఉన్నారు. వాళ్ళ సొంత అన్న కూతురు కేసీఆర్ కాళ్ళు కడిగిండి ఆమె పెళ్లిలో. ఆమెనే ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉన్నది ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు. సో నేనేమంటున్నా, వాళ్ళు నిన్న జగ్గారెడ్డి లాంటి వ్యక్తినే నువ్వు హైదరాబాద్లో తిరిగి గుండు కొట్టిస్తానన్నాడు. ఆయన కూడా తిరిగి సవాల్ చేసిండు, అది వేరే విషయం. కానీ రాజకీయాన్ని రౌడీయిజం వైపు మలిచేటువంటి ప్రయత్నం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేటువంటి ప్రయత్నం, పత్రికల మీద కూడా బ్యాన్ చేసి ఛానళ్ళ మీద కూడా బ్యాన్ చేసిన ప్రయత్నం మనం చూసినాం. కాబట్టి ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అంత సౌకర్యంగా లేదంటే సేఫ్టీ లేదని నేను అనుకుంటా, అంత రక్షణ లేదని నేను అనుకుంటున్నాను. కానీ ఏది ఏమైనా కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలా. తెలంగాణ ఉద్యమం పేరుతోని మాత్రమే వీళ్ళు సంపాదించుకున్నారు. అంతకుముందు ఫామ్ హౌస్ లేదు, తర్వాత వచ్చింది. అంతకుముందు ఆయనకు కంపెనీ లేదు, తర్వాత వచ్చింది. అంతకుముందు ఈమెకు బ్యూటీ పార్లర్ లేదు, తర్వాత వచ్చింది. హరీష్ రావుకి అంతకుముందు హోటళ్ళు లేవు, ఇప్పుడు వచ్చినాయి తెలంగాణ ఉద్యమ కాలంలో. ఉద్యమంలో, దేశంలో ఉద్యమం అంటేనే ఒక త్యాగం అండి. కానీ ఉద్యమం పేరుతో కూడా సంపాదించుకోవడం కేవలం కేసీఆర్ గారికి వారి ఫ్యామిలీకే చెందింది అనే మాట చెప్పడానికి నేను ఇదంతా ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది. ఇదా త్యాగం కేసీఆర్ గారు చేసింది చెప్పండి. ఇక కేసీఆర్ గారు చేసిన నీవు దీక్ష చేయాలంటే ఏం చేస్తారు? ఓ టెంట్ వేసుకుంటారు, సిద్దిపేటలో టెంట్ వేసుకున్నావు పర్లేదు. దానికి కరీంనగర్ నుంచి ర్యాలీ ఎందుకండి? కేసీఆర్ గారికి నిజంగా తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంకి ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన ఇచ్చిన మాటకు ఆయన చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్ పోయి దీక్షాస్థలిలో కూర్చో. నీకు మద్దతు పలికే వాళ్ళు 1000 మంది వచ్చి నీకు మద్దతు పలికే వాళ్ళు పలుకుతూ ఉంటారు. కానీ నువ్వు దొంగనాటం ఆడి ఓ రోజంతా కరీంనగర్లో కూర్చొని హైడ్రామా చేసి అంచెల్లి ఒక అశాంతి వాతావరణాన్ని, ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రెచ్చగొట్టి అక్కడి నుంచి ర్యాలీకి వస్తే నీకు తీసుకొచ్చి పెళ్లి పిల్లగాడు తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి తీసి లోపలేసి వేస్తారు కూడా. నువ్వు వేస్తలేవా? కోదండరామ్ సిగ్గుపోతుంది. కోదండరామ్ గారు అన్ని ఉద్యమాల్లో నీతో పాటుగా సరిపోని నడిచిండు. అట్లాంటి కోదండరామ్ మీద గతంలో మీరు చెప్తున్న ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకులు కూడా కోదండరామ్ను మర్యాదపూర్వకంగా అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు. నీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి తలుపులు వలగొట్టి మరి కోదండరామ్ని అరెస్ట్ చేశారు మొన్న నిరుద్యోగుల ర్యాలీకి ముందు. నువ్వు చేస్తలేవా? అంటే నువ్వు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారమా? ఆ రోజు అది నీ త్యాగంగా చెప్పాలా? నువ్వేం చేసినావు? ఖమ్మం జైలుకు పోయినావు, దీక్ష అన్నావు, తర్వాత ఏం చేసినావు? పండ్ల రసం తాగినావు. నువ్వు పండ్ల రసం తాగిన ఫోటోలు ప్రపంచం అంతా చూసింది. ఇంకా ఏం మొహం పెట్టుకొని తెలంగాణ కోసం నేను త్యాగం చేస్తానని చెప్పుకుంటున్నాడు ఆయన? నాకు అర్థమైతలేదు. ఆయన పండ్ల రసం తాగిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో మాలాంటి వాళ్ళందరూ, అప్పటికీ వాస్తవమైన ఉద్యమాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం చదువులు ఈ వ్యవహారంలోనే నేను బిజీగా ఉండి. కానీ తెలంగాణ కోసం కొట్లాడుతానన్నోడే తెలంగాణకు ద్రోహం చేసిండు. ఇప్పుడు కాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదని
ఆకాంక్ష పైన వరకు ఢిల్లీ వరకు ఆకాంక్ష తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమం చేసినాం. ఆ రోజే మేము ర్యాలీ చేసినాం, శవయాత్ర చేసినాం కేసీఆర్ది. పండ్ల రసం కాదు కేసీఆర్, మా రక్తం దాగుతున్నావు నువ్వు అని ర్యాలీలు చేసినాం. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే ఉద్యమం పేరుతో కొంతమందిని రెచ్చగొట్టి తద్వారా ఒక లబ్ధి పొందే కార్యక్రమం కేసీఆర్ చేసిండు. సరే, దానిలో టైం బీయింగ్ సఫలం అవ్వచ్చు కాక ఈరోజు అధికారంలో కూర్చుంటే నువ్వు చేసిన అన్ని మోసాలు బారాకున్ మాఫ్ అనుకుంటే తప్పు. భవిష్యత్తు ఉంది, రాబోయే ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు చేసే ఈరోజు చేసే అడుగడుగున మీరు చేసే అవినీతిని ప్రశ్నించడానికి చాలామంది యువకులు మేధావులు సిద్ధమైనరు. దీనికి ఒక్కటే ఉదాహరణ చెప్తా. ఎవరో అవసరం లే, బయట నీ అధికార దర్పం చూపించి నీకు వ్యతిరేకంగా మాట్లాడిన టీవీ ఛానళ్ళను మూయించినావు, పత్రికలను కొనొద్దన్నావు, ఇంకేదైనా చేయడానికి నువ్వు సాహసం చేసినావు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం నోరు కూడా పెకలలేదు, నీకు మాట్లాడే మొహం కూడా లేదు, మాట్లాడే సాహసం కూడా నువ్వు చేయలేదు. ఎందుకు అని అడుగుతున్నా. నువ్వేం తప్పు చేయకపోతే, నీ పరిపాలన అంతా బాగుంటే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడలేవు. ఇంకా నువ్వు ఏం మేమం పెట్టుకొని నేను ఉద్యమకారుని, మాదో ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు చేసిన త్యాగాలు ఏంది నాకు చెప్పండి. మీరు అనేది సెంటనరీ సెలబ్రేషన్స్. అవును, ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వచ్చి ప్రోగ్రామ్ షీట్లో ఉంది, పక్కకు దేశ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ గారు కూర్చున్నారు, గవర్నర్ గారు కూర్చున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పిన నీది ఉద్యమ పార్టీ అయి నువ్వు ఉద్యమ నాయకుడు అయితే ఉద్యమాల గడ్డ వచ్చి నోరు తెరవని పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.